నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను అనుష. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జాతీయ రాజకీయాల వైపు వెళుతూ ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్కి త్వరలోనే సీఎం కుర్చీని అప్పగించబోతున్నారు అని. అయితే లోకేష్కి ఇప్పుడు సీఎం చేయడం వెనుక బాబుది పెద్ద స్కెచ్చే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో బాబుకి అనుకూల పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా కోలుకోలేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నాయకత్వ మార్పు జరిగినా ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశాలు చాలా తక్కువ అని టీడీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారట. టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మరో చర్చ ఏమిటంటే కుటుంబం నుంచి కూడా కొంత ఒత్తిడి ఉందని. ప్రత్యేకంగా ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లోకేష్ త్వరగా సీఎం కావాలని కోరుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నందమూరి కుటుంబం లోకేష్ నాయకత్వాన్ని బలంగా ప్రోత్సహిస్తోందని అంటున్నారు. అందుకే కూటమిగా ఉన్నప్పుడే నాయకత్వ మార్పు జరిగితే ప్రభుత్వం కూలే ప్రమాదం తక్కువ ఉందని భావించి ఇదే సరైన టైం అని కొందరు వ్యూహకర్తలు భావిస్తున్నారని సమాచారం. ఇక ఈ మొత్తం ప్లాన్లో అత్యంత కీలక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన పార్టీ జనసేన కూడా ప్రభుత్వంలో భాగమై ఉంది. అయితే పవన్ను ఒప్పించేందుకు కొన్ని మార్గాలు చర్చలో ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి స్థానం మరింత బలంగా ఇవ్వడం, అలాగే కీలక మంత్రిత్వ శాఖలు ఇవ్వడం, ఇంకా 2029లో సీఎం అవకాశంపై హామీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇటు లోకేష్ పార్టీపై పూర్తి పట్టు సాధించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ యువ నాయకత్వం మొత్తాన్ని లోకేష్ చుట్టూ కేంద్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. జిల్లా స్థాయిలో యువ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఆర్గనైజేషన్లో కీలక బాధ్యతలు లోకేష్కు దగ్గరగా ఉన్న నేతలకు ఇస్తున్నారట. ఇక మంత్రిగా తీసుకునే నిర్ణయాల్లో లోకేష్ యాక్టివ్గా పాల్గొంటున్నారు. టెక్నాలజీ, ఐటీ, పెట్టుబడుల విషయంలో ముందుండి పనిచేస్తున్నారు. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యేలా ఫీల్డ్ విజిట్లు పెంచుతున్నారు. గతంలో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ ఇప్పుడు తన ఇమేజ్ను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. మీడియా ఇంటరాక్షన్, సోషల్ మీడియా యాక్టివిటీని పెంచారు. యువత, ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థలతో ప్రత్యేకంగా కనెక్ట్ అవుతున్నారు. మొత్తానికి తనకి రాబోయే సీఎం పదవికి న్యాయం చేసే దిశగా లోకేష్ కూడా తనని తాను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.